ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే శ్రీ రమణాయ నమః. ఈశ్వర స్వరూపులందరికీ నమస్కారం. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ నియమము. నియమము అంటే ఏంటి? ఇలా ప్రవర్తించు అన్నటువంటి ఒక పద్ధతిని, ఒక ఇన్స్ట్రక్షన్ని లేదా ఒక ఆజ్ఞని నియమము అంటాం. ఓకేనా? ఈశ్వరుడు ఈ జగతి సవ్యంగా కొనసాగించడానికి, జగత్తును నిర్మించడానికి, దాని స్థితిని కాపాడడానికి, దాన్ని లయం చేయడానికి కూడా దేన్ని ఆయుధంగా ఉపయోగించుకున్నాడంటే నియమాన్ని. అంటే పంచభూతాల చేత ఏర్పడినటువంటి ఈ ప్రపంచం నియమాల ఆధారంగా పనిచేస్తుంది. ఎందుకంటే పంచభూతాల్లో ఏ ఒక్కటి తీసుకున్నా ప్రతిదానికి ఒక నియమం ఉంటుంది. దాన్నే మనం ధర్మము లేదా స్వభావము లేదా తత్వము అంటాం. అవునా? తత్వం అంటే తన యొక్క స్వభావం. ఇప్పుడు నీటి యొక్క తత్వం ఏంటి? పల్లానికి ప్రవహించడం. గాలి తత్వం కదలడం, చలనం కలిగి ఉండటం. దీనికి ఏం కారణాలు ఉండవు. గాలి ఎందుకు కదులుతుందంటే దానికి ఏం కారణం ఉండదు, దాని స్వభావమే అది. ఇప్పుడు చిన్న బిడ్డ కాళ్ళు చేతులు అల్లాడిస్తూ ఉంటాడు. ఎందుకు గాలి అల్లాడిస్తాడంటే వాని స్వభావం అది. తత్వాన్ని, స్వభావాన్ని అది పుట్టుకతో వస్తుంది. ఈ విధంగా పంచభూతాల్లో ఏ పదార్థం ఎలా ప్రవర్తించాలి అన్నటువంటి ఒక రూల్ని మొట్టమొదటి ఈశ్వరుడు నిర్మించాడు. ఆ నీతి ప్రకారము, ఆ రూల్ ప్రకారము ఈ విశ్వాన్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలంటే విశ్వానికి ఏ నియమాలు అయితే వర్తిస్తాయో అదే నియమాలు విశ్వంలో భాగమైనటువంటి ప్రతి ఒక్క అణువుకు కూడా, ప్రతి ఒక్క పదార్థానికి, ప్రతి ఒక్క జీవరాశికి అవి వాటికి కూడా వర్తిస్తాయి. ఎందుకంటే నువ్వు విశ్వానికి సపరేట్గా లేవు. విశ్వం యొక్క తత్వముతోనే, పంచభూతాల చేతనే నువ్వు ఏర్పడినావు. అవునా కదా? 5 పంచభూతాలు మనస్సు, బుద్ధి, అహంకారం. దీన్ని అష్టవిధ తత్వములు అంటారు. అష్టవిధ తత్వములు. ఈ ప్రపంచం దేని చేత ఏర్పడిందంటే 5 పంచభూతాలు. ఇంకా ఎక్స్ట్రా ఇంకేమున్నాయి పంచభూతాలు కాకుండా? మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 ప్రకృతుల చేత ఈ చరాచర జగత్తు ఏర్పడింది. ఈ 8 ఉన్నాయి కదండి. ఏమి? ఆకాశము, దాంట్లో నుంచి అగ్ని, వాయువు, తర్వాత జలము, పృథ్వీ, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా వాటికి నియమమైనటువంటి వాటి తత్వం ప్రకారమే పనిచేస్తాయి. ఏ నియమం అయితే భగవంతుడు పెట్టాడో వాటిని ఎన్నటికీ సృష్టి లయం అయిపోయినంత వరకు కూడా అవి ఎప్పుడూ కూడా వాటిని, ఆ నియమాన్ని వదిలి ప్రవర్తించవు. నీరు ఎప్పుడైనా పైకి లేచి ప్రవహించింది చూసినామా? కొన్ని కోట్ల యుగాల నుంచే, సృష్టి మొదల నుంచి ఇదే జరుగుతుంది. అదేవిధంగా మనస్సు ఎలా ప్రవర్తించాలి, బుద్ధి ఎలా ప్రవర్తించాలి, అహంకారం ఎలా ప్రవర్తించాలి, ప్రతి ఒక్కదానికి ఒక నియమం ఉంది. మనస్సు, బుద్ధి, అహంకారం అనేటివి వచ్చేసరికి మనుషులకు మాత్రమే అవి ఉంటాయి. మనుషులు తప్ప మిగతా ఏ జీవరాశికి కూడా
ఈ యొక్క 3 ఉండవు, అది పంచభూతముల చేత ఏర్పడతాయి. అంటే భగవంతుడు ఈ విశ్వంలో కొన్ని నియమాలను ఉంచి ఆ నియమాల ఆధారంగా సృష్టిని కానీ స్థితిని కానీ లయాన్ని కానీ కొనసాగిస్తాడు. భగవంతుడు లేదా ఈశ్వరుడు లేదా పరాశక్తి ఏ నియమాలు అయితే విశ్వానికి విధించి ఉందో ఆ నియమాలు సృష్టిలో ఉన్నటువంటి సమస్త పదార్థాలకి కూడా వర్తిస్తాయి. ఇక్కడ మనము ఏ నియమం గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు అంటే ఆకర్షణ నియమము. దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఆకర్షణ నియమం అంటే ఏంటంటే ఒకే పౌనఃపున్యాలు కలిగినటువంటి 2 వస్తువులు ఒకదానినొకటి ఆకర్షితమవుతాయి. ఒకే పౌనఃపున్యం కలిగినటువంటి 2 వస్తువులు ఒకదానికొకటి ఆకర్షితమవుతాయి. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకే ప్రవర్తన ఒకే తత్వము కలిగినటువంటి 2 వస్తువులు ఒకదానికొకటి ఆకర్షితమవుతాయి. దీన్ని యోగ వాసిష్టంలో అత్యద్భుతమైనటువంటి ఉదాహరణతో వివరించారు. వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి బోధన చేస్తున్నప్పుడు, ఆత్మజ్ఞానాన్ని బోధన చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఒక పండు రాలి కింద పడుతుంది. శ్రీరాముడు ఒక ప్రశ్న అడుగుతాడు, గురువుగారు మనకు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఏమే పైన కింద అని 6 దిక్కులు ఉన్నాయి. కానీ చెట్టు నుంచి పండు రాలిపోతే కిందికి మాత్రమే ఒక దిక్కుకు మాత్రమే పడుతుంది. ఎందుకు తూర్పుకు పడదు, ఎందుకు పడమరకు పడదు? ఆ క్వశ్చన్ అడిగినాడు. ఈ క్వశ్చన్ మనకు ఎంత సిల్లీగా ఉంటుంది. పండు చెట్లోంచి రాలిపోతే కిందికే ఎందుకు పడుతుంది? మనము ఏమంటాం? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని ఎవరిని అడిగితే నీకేమన్నా మెంటల్ వచ్చిందా అంటాం. మరి శ్రీరామచంద్రుడు ఎందుకు అడిగినాడు? ఆయనకు బుద్ధి లేదా? దాంట్లో ఒక నిగూఢమైనటువంటి తత్వం ఉంది. పండు ఎందుకు కిందికి పడింది? కేవలం ఇన్ని దిక్కులు ఉండగా ఎందుకు కిందికే పడింది అంటే వశిష్ఠుడు చెప్తాడనమాట. రామ, ఒకే తత్వములున్న 2 వస్తువులు ఒకదానికొకటి ఆకర్షింపబడతాయి. ఈ నియమం ప్రకారమే ఈ సృష్టి జరుగుతూ ఉంది. అంటే ఈ సృష్టి ఇప్పుడు జరుగుతూ ఉందంటే దానికి కారణం ఏంటి? ఆకర్షణ సిద్ధాంతము. పండులో ఏముంటాయంటే ఒక పండు, ఒక చెట్టులో నుంచి ఒక పండు కాయాలంటే పంచభూతాలు అన్నీ ఉండాలి వద్దా? దానికి ఎండ కావాలా, నీరు కావాలా, గాలి కావాలా, ఈ పంచభూతాలు అన్నీ కావాలా, దానికి భూమి కావాలా. ఈ 5 పంచభూతాలతో కలిపి భూమిలో ఉన్నటువంటి వస్తువులను అది పీల్చుకుంటుంది. చెట్టు ఈ వేర్ల ద్వారా భూమిలో ఉన్నటువంటి సారాన్ని, మినరల్స్ని, విటమిన్స్ని, అనేక ఖనిజ లవణాలని అన్నిటినీ వేర్ల ద్వారా తీసుకొని కొమ్మల ద్వారా పండులో పోయి పెట్టుకుంటుంది. అంటే పండులో ఏముంటాయి? భూమిలో ఏం మెటీరియల్ ఉంటుందో సేమ్ అదే ఉంటుంది. అంటే భూమికి ఏ తత్వం ఉంటుందో పండుకు కూడా అదే తత్వం ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి పండు రాలిపోతే అదే తత్వం ఉన్నటువంటి భూమి మీదకే పడుతుంది. పండులో ఎక్కువ ఉండేది ఏంది? భూతత్వం. భూమికి బరువు ఆకారము అనేటివి ఉంటాయి. భూమికి బరువు ఆకారము అనేటివి ఉంటాయి. ఓకేనా? ఇంకా భూమికి స్మెల్ ఉంటుంది. భూమిని మనం 5 జ్ఞానేంద్రియాలతోనూ టచ్ చేయొచ్చు. భూమికి ఆకాశ గుణము ఉంది. అర్థమవుతుందా? అంటే శబ్దాన్ని బట్టి మనం భూమి ఉందా లేదా ఎడా అని తెలుసుకోవచ్చు. అర్థమవుతుందా? చూసి తెలుసుకోవచ్చు. ఇంకోటి స్పర్శించి తెలుసుకోవచ్చు. వాసన చూసి తెలుసుకోవచ్చు. నాలుగుతో రుచి చూసి తెలుసుకోవచ్చు. అంటే భూమికి 5 పంచభూతముల యొక్క గుణాలు ఉన్నాయి. భూమికి ఉన్న గుణాలే సేమ్ పండులో ఉంటాయి. పండుగ కూడా మనం పండును చూడవచ్చు, దానికి ఒక ఆకారం ఉంటుంది, ముట్టుకోవచ్చు, స్మెల్ చూసి తెలుసుకోవచ్చు, స్పర్శించి తెలుసుకోవచ్చు, వాసన చూసి తెలుసుకోవచ్చు, రుచి చూసి తెలుసుకోవచ్చు. అంటే పండుకు ఏం గుణాలు ఉన్నాయి?
భూమిలో ఏం గుణాలు ఉంటాయో పండులో అవే గుణాలు ఉన్నాయి. రాలిపోయింది అనుకో, అందుకే అది కిందికి పడిపోకుండా పైకి వెళ్ళిపోకుండా నేరుగా కిందికి తన యొక్క సమాన తత్వం ఉన్నటువంటి భూమిని ఆకర్షిస్తుంది. అదే మీరు ఒక బెలూన్లో గాలి నింపండి, వదిలేస్తే పైకి పోతుంది, కిందికి పడుతుందా? ఎందుకంటే గాలికి ఆకర్షితమవుతుంది. అర్థమవుతుందా? నీరు ఒక చెంబు నీరు ఎత్తుకొని భూమి మీద వేసారనుకోండి, అది ఇంకిపోతుంది. అదే నీళ్ళల్లో వేస్తే వాటితో కలిసి ప్రవహించేస్తుంది. అర్థమవుతుందా? అగ్నికి అగ్ని కలిస్తే ఇంకా పెద్దగా ప్రజ్వలించిపోతుంది. అగ్నికి ఇంకేది కలిసినా కూడా దాని యొక్క శక్తి తగ్గిపోతుంది. అంటే ఒకే తత్వం ఉన్నటువంటి రెండు పదార్థాలు, సజాతి ధృవాలు ఉన్నటువంటి ఒక పదార్థాలు ఆకర్షితమవుతాయి. అర్థమవుతుందా? ఇది ఆకర్షణ సిద్ధాంతం అంటే. ఈ ఆకర్షణ సిద్ధాంతం ద్వారా, ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మనిషి యొక్క జీవితంలో ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడమే ఈరోజు మన యొక్క కోర్సు ఉద్దేశం. ఎలా పనిచేస్తుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏమంటే, అసలు పనిచేసేదే నీ జీవితం, యావత్తు జీవితము, ప్రతి నిమిషము పనిచేసేదే ఆకర్షణ సిద్ధాంతం. మిగిలినవన్నీ అప్పుడప్పుడు పనిచేసిన ఆకర్షణ సిద్ధాంతము ప్రతి సెకండు నీ జీవితం మీద అప్లై అవుతూనే ఉంటుంది. గొప్ప గొప్ప మహాత్ములు కావచ్చు, గొప్ప ధనవంతులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ఈ ప్రకృతి యొక్క ధర్మాన్ని, సృష్టి యొక్క ధర్మాన్ని, ఈ విశ్వ నియమాల యొక్క ధర్మాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని ఎవరైతే అండర్స్టాండ్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలను, అఖండ కీర్తిని, ఆయుష్ను కూడా సంపాదించుకుంటారు. ఎవరికి ఈ నియమం గురించి సరిగా తెలీదో వాళ్ళ జీవితం ఎందుకు అలా అయిపోతుంది, ఎందుకు వాళ్ళ జీవితంలోకి కోరుకోనిటువంటి దృశ్యాలు వస్తాయి, అన్ని సంకట పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా తెలియదు అన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నియమం గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా సృష్టి ఎలా ఆవిర్భవించిందో అర్థం చేసుకోవాలా. ఎందుకు అర్థం చేసుకోవాలా? సృష్టికి నా లా ఆఫ్ అట్రాక్షన్తో నా కోరికలు తీర్చుకోవడానికి కారణం ఏంటి, సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి అమ్మా, నువ్వు బాగుండావు అని నువ్వు అనుకోవాలంటే, నువ్వు బాగుండావని 10 మంది అనాలంటే నీ దగ్గర ఏముండాలా? చెప్పండి. నిన్ను 10 మంది చూసి అబ్బా వీడు అద్భుతంగా ఉన్నారా అనాలంటే నువ్వు ఎట్లుండాలా? కొన్ని రకాల వస్తువులు ఉంటేనే నువ్వు బాగుంటావు అని అంటారు అందరూ. అంతేందుకు నువ్వు కూడా అందుకే ఇప్పుడు జీవిత పర్యంతము నువ్వు బాధపడుతున్నావు దేని గురించే? బాగుండేదానికి. బాగుండాలంటే నువ్వేమనుకున్నావు? నీకు ఏ వస్తువులు ఉంటే బాగుంటావో ఆ వస్తువులను సమకూర్చుకోవడానికి నీ జీవితం మొత్తము వెచ్చిస్తావు నువ్వు. ఈ కాలంలో ఒక మనిషి బాగుండాడు అని అనాలంటే మొట్టమొదట వానికి ఒక మంచి ఇల్లు ఉండాల, ఒక కారు ఉండాల, ఒక గార్డెన్ ఉండాల, స్విమ్మింగ్ పూల్ ఉండాల, బ్యాంకులో ఒక 10 కోట్ల రూపాయల బ్యాలెన్స్ ఉండాల, ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు, వాషింగ్ మిషన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, A to Z ఇవన్నీ ఉండాల. ఇవన్నీ ఉంటే అప్పుడు మనం ఏమంటాము? వాళ్ళకేం శ్రీమంతులు, వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంది అంటాం. వాని మనసులో ఎంత చింత ఉందో అది ఎవరికి కనపడదు. అర్థమవుతుందా? కానీ కొన్ని రకాల వస్తువులను సమకూర్చుకుంటే వాటి ద్వారా నేను చాలా సమృద్ధిగా, చాలా హాయిగా ఉంటాను అని మనిషి నమ్ముతూ ఉన్నాడు. కానీ నువ్వు బాగుండావని నీకెప్పుడు తెలుస్తుంది? ఈ వస్తువులు ఉండాలా, లేకుండా ఉండకూడదు. వస్తువులు ఉండాలా, ప్లస్ నీ యొక్క మనస్సులో కూడా ఆ యొక్క సంతృప్తి అనేది ఉండాలా. నీ అంతరంలోనూ నువ్వు బాగుండాలా, బాహ్యంలోనూ నువ్వు బాగుండాలా. అలా ఆ 2 విధాలుగా అంతరంగికంగా బాహ్యంగా నువ్వు బాగుంటేనే నేను బాగున్నాను అని నువ్వు అనగలుగుతావు.
అర్థమవుతుందా? ఈ విధమైనటువంటి ఆంతరింగిక బాహిక యోగక్షేమాలను సంపాదించుకోవడానికే, అంతరంలోనూ బాహ్యంలోనూ అద్భుతమైనటువంటి స్థితిని సృష్టించుకోవడానికి నీకేం కావాలంటే ఆకర్షణ నియమం ఎలా పనిచేస్తుందో నీకు తెలియాలి. ఎందుకు తెలియాలంటే నువ్వు బాగుండాలంటే ఏం చెప్పామో, నీకు కొన్ని వస్తువులు కావాలా, సంపద కావాలా. సంపద వస్తే ఇంక ఆటోమేటిక్గా వస్తువులు వస్తాయి. అవునా కదా? నువ్వు జీవితం మొత్తం దేని గురించి కర్మ చేస్తావు? సంపద. ఎందుకంటే ఆ సంపద చేత నువ్వు వస్తువులు తెచ్చుకోవచ్చు, సౌకర్యంగా ఉండొచ్చు. అప్పుడు నేను మానసికంగా కూడా బాగుంటానని నువ్వు అనుకుంటావు. అనేక రకాల వస్తువులను ప్రోవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తావు. ఇప్పుడు లోకంలో 90% ఇబ్బందులు దేనివల్ల వస్తున్నాయి? డబ్బు లేకపోవడం వల్ల వస్తున్నాయి. అవునా కదా? వాడు ఆధ్యాత్మిక రంగంలోకి రావాలంటే కూడా ఫస్ట్ నా భార్య బిడ్డలకు కడుపు నిండుగా తిండి పెట్టాలా, నా పిల్లలను మంచిగా చదివించాలా, కొంచెము ఒక రకంగా నేను స్టేబుల్డ్గా ఉంటే తప్ప, స్థితిలో ఉంటే తప్ప నేను ఆధ్యాత్మిక పరంగా జపధ్యానాదులు యందు నేను మనసు పెట్టలేను. ఇది అందరికీ వర్తిస్తుంది. నీ కడుపు కాలిపోతుంది, బిడ్డలు ఏడుస్తున్నారు, అప్పుడు నువ్వు పోయి ధ్యానం చేసుకుంటావా? చేసుకోలేవు. నీకు యోగము క్షేమం అనేది ఉండాలి, ఐశ్వర్యం అనేది సంపద అనేది ఉండాలి. అందుకే పురుషార్థాల్లో ధర్మ అర్థ కామ మోక్షాలని 4టిని చెప్పారు. ఏదో ఒకటి మాత్రం పట్టుకుంటా అంటే కుదరదు. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని సాధించుకోవాలా. దాంట్లో అన్నిటికంటే కష్టమైంది ఏమంటే మోక్షము. కానీ ఇది ఆత్మజ్ఞానం తెలిస్తే సులభము. ఇక్కడ మామూలుగా సాంఘికంగా మనుషులకు చాలా కష్టమైన విషయం ఏంటంటే సంపదను ఆకర్షించడము. సంపదను ఆకర్షించి వస్తువులను నువ్వు సృష్టించుకుంటేనే ఆ వస్తువులతో నువ్వు బాగుంటాను అనుకుంటావు. అంటే నువ్వు బాగుండాలంటే నీకు కొన్ని రకాల సంపద సృష్టి జరగాల, సంపద నీ వైపుకు ఆకర్షింపబడాల. అర్థమవుతుందా? అంటే ఏదో ఒక వస్తువు సృష్టి జరిగితే తప్ప, నువ్వు నీ జీవితంలో ఆ వస్తువును సృష్టించుకుంటే తప్ప నువ్వు బాగుండవు. మరి సృష్టి జరగాలంటే ఎలా జరుగుతుందో ఆ నియమాన్ని మనం తెలుసుకోవాలి కదా. ముందుగా ఈ సృష్టి ఎలా ఏర్పడిందో మనం దాని గురించి చూద్దాం. నిన్న ఎలాగో ఆత్మజ్ఞానం విన్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ చాలా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆత్మజ్ఞానం మీరు తెలుసుకున్న తర్వాత నేను అంటే ఎవరు? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మయే నేనంటే. పరమాత్మ ఈ సృష్టిని నిర్మించక ముందు ఏ విధంగా ఉంటాడో, నిన్న మీరున్నారే బ్లాంక్ స్టేట్లో, ఆ బ్లాంక్గా ఉన్నాడు, శూన్యముగా ఉన్నాడు. అక్కడ ఆకారం లేదు, ఏం లేదు, నేనున్నాను అన్న భావన తప్ప ఇంకేం లేదు, శూన్యమంతా. ఆ శూన్యంలో నుంచి ఆ శూన్యాన్ని మనం ఏమంటున్నాం? అక్కడ ఆత్మ అంటున్నాం. మొట్టమొదట ఉండింది ఏంటి? ఆత్మ మాత్రమే, ఇంకేం లేదు. గాఢ నిద్రలో ఏ విధంగా అయితే ఏం లేదో ఆ విధంగా ఆత్మ మాత్రమే సర్వత్రా వ్యాపించి ఉంది. తర్వాత ఆత్మలో ఒక చిన్న కదలిక కదిలి ఈ సృష్టిని నిర్మించాలి అన్నటువంటి మొదటి థాట్ వచ్చింది. అర్థమైందా? ఈ సృష్టిని నేను సృష్టిని నిర్మించాలి అన్నటువంటి మొదటి ఆలోచన. మొదటి ఆలోచన వచ్చినటువంటి భగవంతున్నే మనం ఏమంటున్నామంటే బ్రహ్మము అంటున్నాం. బ్రహ్మ. అర్థమవుతుందా? సృష్టి ఎలా ఉండాలో ఆయన యొక్క మనసులో మెదిలింది ఒక థాట్. సృష్టి ఎలా ఉండాలి, ఇన్ని రకాల ఫెసిలిటీస్తో, పంచభూతాలతో, గ్రహ నక్షత్రాలతో, భూమండలాలతో, సూర్యచంద్రులతో ఏర్పడాలి అన్నటువంటి ఒక విజువలైజేషన్ పుట్టింది. ఆ విజువలైజేషన్ ఎప్పుడైతే పుట్టిందో, ఈశ్వరునిలో పుట్టినటువంటి విజువలైజేషన్ని నిజం చేయడానికి, సత్యం చేయడానికి శక్తి తనకు తానుగా పదార్థాలుగా రూపొంది. ఇప్పుడు ఈ విధంగా మనం విశ్వంగా ఉంది. అంటే ఈ విశ్వం ఇలా ఏర్పడింది భగవంతుని యొక్క సంకల్పం నుంచి పుట్టిండేది.
అవునా కదా? ఇప్పుడు మీరు ఈ కుర్చీ తయారు చేయాలనుకోండి, ఈ భూమి మీద కుర్చీ అనే పదార్థమే లేదు, కుర్చీ తయారు చేయాల. ఎందుకంటే కూర్చునేదానికి వానికి ఒక అవసరం వచ్చింది, ఎత్తులో కూర్చునేదానికి వాడు ఒక పదార్థం కావాలి వానికి. అంటే ఎత్తులో కూర్చోడానికి, ఆనుకొని కూర్చోడానికి వీలుగా ఒక పదార్థం కావాలా. వాడు ముందుగా ఆలోచిస్తాడు, ఏ పదార్థాన్ని ఎలా తయారు చేస్తే అది కూర్చోడానికి వీలుగా ఉంటుందని మైండ్లో ఒక ఐడియా వస్తుందా లేదా? విజువలైజేషన్. ఆ ఐడియా రాకుండా కుర్చీ తయారవుతుందా? ముందుగా ఐడియా వచ్చే, సో నాకు ఈ విధంగా ఐడియా వచ్చింది, ఈ విధంగా నాకు సంకల్పం వచ్చింది, నా సంకల్పంలో పుట్టినటువంటి వస్తువు బాహ్యంగా భౌతికంగా రూపొందడానికి ఏ పదార్థాలు కావాలో ఆ పదార్థాలన్నింటినీ వాడు తెలుసుకొని దాంతో నిర్మించుకొని వాడి ఊహల్లో ఏ రూపం ఉందో అదే రూపాన్ని భౌతికంగా సృష్టిస్తాడు. సృష్టి కూడా ఇదే విధంగా జరిగింది. ఈశ్వరుడు మొదట విశ్వం ఎలా ఉండాలి అని విజువలైజేషన్ వచ్చింది. ఆ విజువలైజేషన్లో ఏ వస్తువులు ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఆత్మ చైతన్య శక్తి తనంతకు తానుగా రూపాంతరం చెందింది. అంటే సృష్టి ఎలా ఒక వస్తువు యొక్క సృష్టి ఎలా ఆవిర్భావం అవుతుంది ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. మొదట ఒక వస్తువు భౌతికంగా పుట్టాలంటే మనసు లోపల ఖచ్చితంగా సంకల్పంగా ఒక రూపంగా ఏర్పడి తీరాలి. ఒక వస్తువు 2 సార్లు పుడుతుందంటారు. మొదటిది నీ ఊహల్లో, రెండోసారి నిజంగా భౌతికంగా. అర్థమైందా? సంకల్పం నుంచి వస్తువులు పుడతాయి. ఈ ఒక్క పాయింట్ని మనం అర్థం చేసుకోవాలి. వస్తువులే కాదు, ఏది సంభవించాలన్నా, ఏ పరిస్థితి రూపుదిద్దుకోవాలన్నా, ఏది పుట్టాలన్నా కూడా సంకల్పం నుంచే పుడుతుంది. ఈ విశ్వం అయితే, ఈ ప్రపంచం అయితే భగవంతుని సంకల్పం నుంచి పుట్టింది. ఈ పాయింట్ని జాగ్రత్త అర్థం చేసుకోండి. ఈ విశ్వం అయితే ఈశ్వరుని యొక్క సంకల్పం నుంచి పుట్టింది. అలాగే నువ్వెవరు? నువ్వు కూడా భగవంతునివే, ఎటువంటి సందేహం లేదు. భగవంతుని ఒక సముద్రం అనుకుంటే దాంట్లో ఒక నీటి బొట్టు నువ్వు. మన అన్ని నీటి బొట్లు కలిపితే భగవంతుడు. కానీ సముద్రానికి ఏం గుణాలు ఉంటాయో అందులో నీటి బొట్టుకు కూడా అదే గుణాలు ఉంటాయా, ఉండవా? వేరే ఏమైనా ఉంటాయా? అంటే భగవంతుని యొక్క ఒక సూక్ష్మాంశ నీ లోపల కూడా ఉంది. భగవంతునికి సృష్టించగలిగినటువంటి స్థితి కలిగించగలిగినటువంటి, దాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి ఉంది. మరి భగవంతుని యొక్క గుణాలనే కదా నువ్వు కలిగి ఉన్నావు, భగవంతుని యొక్క అంశనే కదా నీ లోపల నువ్వు కలిగి ఉన్నావు. అంటే నీకు కూడా సృష్టించగలిగే, స్థితి కలిగించగలిగే, నాశనం చేయగలిగినటువంటి శక్తి నీకు పరిమితంగా ఉంది. భగవంతునికి అపరిమితంగా ఉంది, అన్లిమిటెడ్గా. నీకు పరిమితంగా ఉంది. ఆ పరిమిత క్రియేటివ్ పవర్ చేత దాన్నే క్రియాశక్తి అంటారు. దీన్ని ఏమంటారు? సృష్టించగలిగినటువంటి శక్తిని ఏమంటారు? క్రియాశక్తి. అర్థమవుతుందా? ఈ క్రియాశక్తి చేత నువ్వు కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటావు. ఏందండి నీ ప్రపంచము? ప్రతి మనిషికి ఒక ప్రపంచం ఉంటుంది. భగవంతుని ప్రపంచాన్ని సమిష్టి ప్రపంచం అంటాం, అంటే అందరికీ కామన్. అది జీవుడి యొక్క ప్రపంచాన్ని వ్యష్టి ప్రపంచం అంటాం, ఇండివిజువల్ వరల్డ్. నీకు కూడా ఒక ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచంలో ఏముంటాయంటే నువ్వు ఉంటావు, నీ ఇష్టమైన వ్యక్తులు ఉంటారు, నీ ఇష్టమైన వస్తువులు ఉంటాయి, నీ ఇష్టమైన ప్రదేశాలు ఉంటాయి. అంతే. నువ్వు నీ ఇష్టాలకు సంబంధించినటువంటి వస్తువులు, మనుషులు ఇవన్నీ కలిపితే నీ ప్రపంచం. అట్లా ప్రతి ఒక్కనికి ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది. నీ ప్రపంచంలోకి ఇంకోటి వస్తే నువ్వు ఒప్పుకోవు. నీ ప్రపంచంలోకి ఇంకోటి వస్తే ఒప్పుకోవు. అందుకే మన ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళు జీవితాంతం మనతో సెట్ కాలేరు. వాళ్ళు 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఎందుకంటే తట్టుకోలేరు. మన అలవాట్లు, మన పద్ధతులు, మన ఇష్టాలు వాళ్ళకు పూర్తిగా ఉండవు కదా.
వాళ్ళకు సపరేట్ ప్రపంచం ఉంటుంది. మనకి ఇష్టమైనటివే వాళ్ళకు ఉండవు, వాళ్ళకి ఇష్టమైనటివే మనకు ఉండాలని రూల్ లేదు. మనకు నచ్చే వస్తువులు వాళ్ళకు నచ్చకపోవచ్చు, వాళ్ళకు నచ్చే వస్తువులు మనకు నచ్చకపోవచ్చు, మనకు నచ్చిన ప్రదేశాలు వాళ్ళకు నచ్చకపోవచ్చు. ఈ విధంగా ఒకటి ప్రపంచంలోకి ఇంకోడు వచ్చి ఉండలేడు. ఎవడు ఉండగలుగుతాడు నీ ప్రపంచం లేకంటే? నీకు నీ ఆలోచనలు, నీ ఇష్టాయిష్టాలు ఏ విధంగా ఉంటాయో సేమ్ అలాంటి వ్యక్తే కనుక వస్తే ఏమే వాళ్ళు మాత్రమే నీ ప్రపంచంలో హాయిగా సురక్షితంగా ఉండగలరు. అటువంటి వాళ్ళనే నువ్వు నీ యొక్క భార్య లేదా స్నేహితులు, బంధుమిత్రులు అంటావు. అర్థమవుతుందా? ఇప్పుడు నీ ప్రపంచం ఎలా ఉంది? క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇదివరకే నువ్వు ఒక ప్రపంచాన్ని సృష్టించుకున్నావా లేదా? నీకంటూ ఒక ప్రపంచం ఉంది. దాంట్లో నీ భార్య, బిడ్డలు, నీ కుటుంబము, బంధువులు, స్నేహితులు, ఇష్టాలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి ఎక్స్ట్రాగా? బాగా ఆలోచించండి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయి నీ ప్రపంచంలో? నువ్వు, నీ కుటుంబం, బంధుమిత్రులు, స్నేహితులు, ఇష్టములు, ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటాయా? ఇంకేమి ఉండవు. మరి నీకు కూడా ఒక ప్రపంచం ఉంది, ఇండివిజువల్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఈ ప్రపంచం బాగుందా లేదా? ఇప్పుడు అందరూ చెప్పాలి నాకు. నువ్వు సృష్టించుకున్న నీ ప్రపంచం భగవంతునికి ఈ ప్రపంచం ఇస్తున్నంత పరమానంద తృప్తిని నీకు నీ ప్రపంచం ఇస్తుందా? భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి స్థితి చేసి మళ్ళీ లయం చేస్తే కూడా ఎప్పుడు పరమానందంలో ఉంటాడు. ఆయన సృష్టి ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం కదా, పరమాద్భుతమైనటువంటి సృష్టి. అర్థమవుతుందా? ఆయన సృష్టిలో ఏమైనా తప్పులు ఉంటాయా? ఏం తప్పులు ఉండవు. మరి మీరు సృష్టించుకున్న ప్రపంచము తప్పులు లేకుండా మీకు ఎప్పుడు సంతోషాన్ని కలిగిస్తా ఉందా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఎందుకు లేదంటే భగవంతునికి ఉన్నటువంటి జ్ఞానము మనకు లేదు. భగవంతుడు సృష్టిని ఒక పద్ధతి ప్రకారం సృష్టిస్తాడు. దేని ప్రకారమో? పద్ధతి, నియమం ప్రకారం. కొన్ని విశ్వ నియమాల ఆధారంగా ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఊరికే సృష్టించడు. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క నియమాన్ని పెట్టి దాని ద్వారా సృష్టిస్తాడు. నువ్వు నీ ప్రపంచాన్ని, నీకు ఇష్టమైన వస్తువుల్ని, ఇష్టమైన మనుషుల్ని, ఇష్టమైనవి ఇల్లు వాకిలను క్రియేట్ చేసుకోవడానికి నువ్వేమైనా నియమాలు, పద్ధతులు పాటిస్తున్నావా? పాటించట్లా. అందుకే నువ్వు నీ యొక్క ప్రపంచము ఎర్రర్స్ ఉంటాయి, అన్నీ లోపాలు ఉంటాయి, ఎప్పుడు అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు కూడా ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవాలా. ఆ ప్రపంచం నీకు పరమానందాన్ని ఇవ్వాలా, పరమ సంతృప్తిని ఇవ్వాలా. అలా ఇవ్వాలంటే నువ్వేం చేయాలంటే భగవంతుడు ఏ నియమముల చేత సృష్టించుకున్నాడో నువ్వు కూడా అదే నియమముల చేత సృష్టించుకోవాలా. ఆ నియమాలనే మనం ఏమంటామంటే విశ్వ నియమాలు అంటాం. విశ్వ నియమాలు. ఈ విశ్వ నియమాలన్నింటినీ కలిపితే ఆకర్షణ సిద్ధాంతం కిందికి వచ్చేస్తాయి. 7 విశ్వ నియమాలు ఉన్నాయి. ఆ విశ్వ నియమాల గురించి నేర్చుకుంటాం మనం. ఇవన్నిటినీ కలిపి ఇవన్నీ కూడా ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడానికే పనిచేస్తాయి. ఈ యొక్క విశ్వ నియమాలను తెలుసుకోకుండా భగవంతుడు, ఈశ్వరుడు ఏ నియమాల చేత అయితే అత్యద్భుతమైనటువంటి ఆనందకర ప్రపంచాన్ని సృష్టించాడో ఆ నియమాలను నువ్వు తెలుసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఒకదాన్ని నువ్వు ఉపయోగించడం మొదలు పెడితే నీకు మంచి కంటే చెడ్డ ఎక్కువ జరుగుతుంది. యాక్చువల్గా నీకు లా ఆఫ్ అట్రాక్షను పుట్టినప్పటి నుంచి తెలుసు. పుట్టినప్పటి నుంచి నువ్వు వాడుతున్నావు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు వాడుతున్నారు. కానీ ఎలా వాడుతున్నారంటే జ్ఞానం లేకుండా కంప్లీట్ ఆపోజిట్గా వాడుతున్నారు. వాడకుండా ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు. కానీ కంప్లీట్ ఆపోజిట్గా నియమరహితంగా వాడుతున్నారు. అందుకోసమని అట్లా ఒక నియమము లేకుండా, ఒక పద్ధతి లేకుండా ఉపయోగించబడినటువంటి ఆకర్షణ సిద్ధాంతము నీ జీవితంలోకి
అతి భయంకరమైనటువంటి విపత్తుల్ని, అసంవృద్ధిని, అసంతృప్తిని, దుఃఖాన్ని కలుగజేస్తూ నీకు సదా లేమితనాన్ని కలుగజేస్తుంది. అది నీకు అంతులేని అసంతృప్తిని కలిగిస్తుంది. ఇప్పుడు దీని నుంచి మీరు బయటపడాలంటే మీరేం తెలుసుకోవాలా? ఆకర్షణ నియమాన్ని ఎలా ఉపయోగించాలి, మిగిలిన విశ్వసూత్రాల సహాయంతో నువ్వు ఆకర్షణ సిద్ధాంతాన్ని ఉపయోగించాల. అర్థమైందా? విశ్వ నియమాలు తెలుసుకోకుండా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తే ఏమవుతుందంటే నీకు అది ఫలించకపోగా నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. చాలామంది చెప్తుంటారు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్లో, కళ్ళు మూసుకో, నీకు కావాల్సింది తపనతో కోరుకో, ఇంటికి పోయి రాసుకో, పేపర్లో కూర్చొని నాకు ఒక ఇల్లు కావాలా, నాకు ఒక ఇల్లు కావాలా, నాకు ఒక ఇల్లు కావాలా, నాకు ఒక ఇల్లు కావాలా రాసుకుంటా ఉండు, అది వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? అర్థమవుతుందా? అలా వచ్చేటట్లయితే ఎందుకు దాన్ని అందరూ ఉపయోగించట్లేదు? కోరుకునేది ఏమైనా కష్టమా అండి? నాకు ఒక ఇల్లు కావాలని గమ్మున కూర్చొని ఇంట్లో కూర్చొని కోరుకునేది కష్టమా? అన్నిటికంటే అదే ఇది కదా. మరి ఎందుకు అందరికీ ఫలించట్లేదు? ఎందుకంటే నువ్వు నీ కోరికలోనే దోషం ఉంది, నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించే పద్ధతిలోనే దోషం ఉంది. ఈరోజు నేను మీకు ఈ అత్యద్భుతమైనటువంటి వేద జ్ఞానం ఇది. ఇట్స్ నాట్ ఏ మామూలుగా మనం వెస్టర్న్ ఫిలాసఫీ కాదు, పాశ్చాత్యులు చెప్పుకునే ఒక కాన్సెప్ట్ కాదు ఇది. ఇది సృష్టి విజ్ఞానానికి సంబంధించినటువంటి వేద జ్ఞానం ఇది. అర్థమవుతుందా? ఈ వేదిక్ నాలెడ్జ్ని పురాణాలను, శాస్త్రంలో నిగూఢంగా చెప్పినటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకుంటే ఏం జరుగుతుందంటే ఆకర్షణ నియమాన్ని నువ్వు నీ జీవితంలో దేన్ని పొందేదానికైనా సరే నువ్వు ఉపయోగించవచ్చు. నీ కర్మను కూడా దాటుకుని, ఏంటే నీ కర్మను కూడా దాటుకుని, ఒకనికి పేదరికంలో ఉండిపోవాలని కర్మఫలం ఉంది, వాడు చచ్చేంత వరకు వాడు పేదోడుగానే ఉండాలని కర్మఫలం ఉంది. ఎవరైనా వాని కర్మఫలాన్ని దాటుతారా? దాటలేరు. కానీ భగవంతుని యొక్క భగవద్ జ్ఞానాన్ని, తత్వాన్ని అర్థం చేసుకుంటే, భగవంతుడు ఏ పద్ధతిలో సృష్టిని సృష్టించాడో తెలుసుకుంటే నువ్వు కూడా అదే పద్ధతిలో నీ కర్మను నువ్వు దాటుకొని నీ యొక్క సంతృప్తిని పొందగలుగుతావు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నీ కర్మను జయించే పురుష ప్రయత్నము. నీ కర్మను జయించే పురుష ప్రయత్నం. కర్మను జయించవచ్చా అంటే ఖచ్చితంగా జయించవచ్చు. అర్థమవుతుందా? ఎలా జయించవచ్చు? మామూలుగా ఈ ప్రపంచంలో తప్పించుకునే కర్మఫలం ఏంది? చావు, మరణం. అవునా కదా? మరి మార్కండేయుడు 10 సంవత్సరాలకే చచ్చిపోవాలా. ఎలా తప్పించుకొని చిరంజీవి అయ్యాడు? పరమేశ్వరుని వచ్చి టకాని ఏమి ఇచ్చేయాలి ఆయనకే? ఆయన ప్రయత్నం చేశాడు. మార్కండేయుడు పురుష ప్రయత్నం చేశాడు. ప్రయత్నం వల్ల పరమేశ్వరుడు వచ్చినట్టు కానీ పాపము దయదలిసి ఏం రాలా. ఆయన ప్రయత్నం అంత బలంగా ఉంది. భగీరథుడు గంగాదేవిని ఆకాశం నుంచి కిందికి తీసుకొచ్చాడు. కొన్ని లక్షల అందరూ వాళ్ళు పాపాత్ములై వాళ్ళ యొక్క కర్మఫలం చేత పుణ్యలోకాలకు పోకుండా మధ్యలోనే అల్లాడుతుంటే వాళ్ళ భస్మరాశులందరిపైకి గంగానదిని ప్రవహింపజేసి అందరికీ మోక్షస్థితిని కలిగించినాడు. అంటే పురుష ప్రయత్నము నీ కర్మను ఖచ్చితంగా ఓడించగలుగుతుంది. ఎప్పుడు? నీ పురుష ప్రయత్నము నీ కర్మ కంటే బలమైనప్పుడు. నీ పురుష ప్రయత్నము నీ కర్మ కంటే బలమైనప్పుడు 2 పొట్టేళ్ళు అనుకోండి, నువ్వు అనుభవించాల్సిన కర్మఫలం ఒక పొట్టేలు. అర్థమైందా? నీ పురుష ప్రయత్నం ఒక పొట్టేలు అనుకోండి, 2 ఢీ కొట్టుకుంటాయి. ఏది గెలుస్తుంది? దానికి ఎక్కువ బలం ఉంటే అది గెలుస్తుంది. నీ పురుష ప్రయత్నం బలంగా ఉందనుకో,
కర్మఫలాన్ని ఓడిచ్చేస్తావు. నీ పేదరికాన్ని ఓడిచ్చేసి నువ్వు ధనవంతుడు అయిపోతావు. అవిద్యను ఓడించేసి నువ్వు విద్యావంతుడు అయిపోతావు. ఎంత మొద్దుడైనా సరే కష్టపడి ప్రయత్నిస్తే ఇంటెలిజెంట్ అవ్వచ్చు. ఎంత పేదోడైనా కష్టపడి పద్ధతిగా ప్రయత్నిస్తే గొప్ప ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు. అంటే నీ కర్మఫలాన్ని నువ్వు ఓడించవచ్చు. ఎందుకు ఓడించవచ్చు అంటే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ కర్మ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నీ కర్మను ఎవరు క్రియేట్ చేసిన? భగవంతుడు క్రియేట్ చేసినా నువ్వు క్రియేట్ చేసుకున్నావా? ఎవడు క్రియేటరో వానికి డెస్ట్రాయ్ చేసే శక్తి కూడా ఉంటుంది. అవునా కదా? సృష్టించుకున్నవానికి నాశనం చేసే శక్తి ఉండదా? ఉంటుంది. కారు దోలేది వచ్చింది అనుకో, నీకు కారు నాపే శక్తి ఉండదా? ఎవడు క్రియేటరో వాడు డెస్ట్రాయర్ కూడా. బట్ నువ్వు ఎప్పుడు నీకు కావాల్సింది క్రియేట్ చేసుకోగలవో, ఎప్పుడు నీకు నచ్చని దాన్ని డెస్ట్రాయ్ చేసుకోగలవు అంటే నీకు ఈ విశ్వజ్ఞానం తెలిసినప్పుడు. ఆ విశ్వజ్ఞానం ఏందో కాదు, 7 విశ్వ నియమాల యొక్క జ్ఞానమే విశ్వజ్ఞానం అంటే. 7 విశ్వ నియమాల యొక్క జ్ఞానమే విశ్వజ్ఞానం అంటే. ఈ 7 విశ్వ నియమాలని ఈరోజు మీరు నేర్చుకొని ఆకర్షణ సిద్ధాంతాన్ని మీరు ఉపయోగించడం మొదలు పెడితే మీ జీవితంలో లేమి అనేది లేకుండా మీరు ఆధ్యాత్మికంగా, సామాజికంగా, మానసికంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా సమృద్ధిగా ఉంటారు. ఈ ప్రపంచంలో పేదోడుగా పుట్టి చచ్చిపోవాలనే రూల్ లేదు. నువ్వు ఖచ్చితంగా కర్మలు అనుభవించే తీరాలనే రూలే లేదు. ఎందుకంటే అటువంటి కర్మలను జయించి ఎంతోమంది మోక్షాన్ని పొందుతున్నారు. కర్మలను తప్పించుకోలేము అనేది ఉందనుకోండి. ఉదాహరణకి ఇది బాగా అర్థం చేసుకోండి. గత జన్మలో నువ్వు 100 కర్మలు చేసినావు. ఈ జన్మలో చచ్చిపోయేంత వరకు 100 కర్మలను గ్యారంటీగా అనుభవించాల్సిందే, వేరే చాయిస్ లేదనుకుందాం. అర్థమవుతుందా? మరి నువ్వు ఇప్పుడు ఏం చేస్తే ఆ కర్మలు ఆగిపోతాయి? ఏం చేసినా ఆగిపోవంటే నువ్వేమైనా చేస్తావా? చెప్పండి. నీ కర్మను నువ్వు తప్పించుకోనే లేవంటే ఇంక నువ్వేమైనా చేస్తావా? చేసేది ఎందుకు? ఏం చేసినా వస్తాయి కాబట్టి చేసేది ఎందుకు? అర్థమైందా? ఇంకోటి, ఇప్పుడు కర్మఫలం నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఆ కర్మఫలం అంటే ఏంది? పూర్వజన్మలో చేసినటువంటి కర్మలకు ఇప్పుడు వచ్చినటువంటి ఫలితం. పూర్వజన్మలో చేసింది ఎవరు? నువ్వే కదా. అంటే నువ్వు పూర్వజన్మలో కర్మలు చేయగలిగినావో దాంతో ఇప్పుడు ఫలితం వచ్చింది. ఈ జన్మలో కూడా నువ్వు కర్మలు చేయగలవా లేదా? చెయ్యొచ్చు. నువ్వు చేసిన దానికే ఇక్కడ ఇప్పుడు వస్తుంది ఫలితం. అందుకని నువ్వు ఇప్పుడు కూడా నువ్వేం చేయొచ్చు? వాటిని డెస్ట్రాయ్ కూడా చేయొచ్చు. ఎప్పుడో క్రియేట్ చేసుకున్న దాన్ని నువ్వే క్రియేట్ చేసుకున్నదే నువ్వు కూడా డెస్ట్రాయ్ చేయొచ్చు. అదే కదా ఆధ్యాత్మిక సాధన అంటే. తపస్సు ఇవన్నీ ఉండేటివి, ధ్యానం ఇవన్నీ ఎందుకు? నీ కర్మలను దగ్ధం చేసుకోవడానికి. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం. జ్ఞానమును సంపాదించుకుంటే నీ కర్మను దగ్ధం చేసేయచ్చు అని ఉందా లేదా? భగవంతుని యొక్క వాణి ఉందా లేదా? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందమ్మా? నువ్వు పురుష ప్రయత్నము చేసి జ్ఞానమును, విశ్వజ్ఞానమును ఆత్మజ్ఞానమును రెండింటినీ సంపాదించుకున్నావు అనుకో, నిన్ను ఏదైతే బాధ పెడుతుందో ఆ కర్మలను నువ్వు డెస్ట్రాయ్ చేయొచ్చు. అంటే నువ్వు నీ విధిరాతను మార్చుకోవచ్చు. నిన్ను బాధ పెడుతున్నటువంటి విధిరాతను ఖచ్చితంగా నువ్వు మార్చుకోవచ్చు. యోగ వాసిష్టంలో మొత్తం ఇదే చెప్పుకుంటారు. యోగ వాసిష్టం గ్రంథం చదివితే పురుష ప్రయత్నము ఈ ఒకదాని గురించే ఉంటుందంతా. పురుష ప్రయత్నం చేత సమస్తము సాధించవచ్చు. కాకపోతే దానికి విజ్ఞానం అవసరం, గొప్ప జ్ఞానం అవసరం, గురువు అవసరం. అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే అసంతృప్తి ఉందో, వస్తువులు లేక, సంపద లేక, ఆరోగ్యం లేక, నచ్చిన వ్యక్తులు లేక, ఏ విధంగా అయితే దరిద్రంగా, అసంపూర్ణంగా, అసంతృప్తిగా ఉందో అదంతా నీ కర్మఫలమా కాదా? ఇప్పుడు నీ కర్మఫలమును మార్చుకోవాలంటే నువ్వు మార్చుకునే అవకాశం ఉందా లేదా? ఉంది. దేని చేత? నీ ప్రయత్నం, పురుష ప్రయత్నము చేత. ఏమా పురుష ప్రయత్నము? విశ్వజ్ఞానమును సంపాదించుకొని ఆ విధంగా నువ్వు సృష్టి చేసుకోవడము.
జ్ఞానాన్ని పొంది సరైన విధంగా ప్రయత్నిస్తే అది ఉత్తమ పురుష ప్రయత్నం అవుతుంది. అర్థమవుతుందా? సో ఈ ఆకర్షణ నియమము, అందులో ఇమిడి ఉన్నటువంటి విశ్వనియమాలను నువ్వు బాగా అర్థం చేసుకుంటే నువ్వు నీకు కావలసిన సంపదను ఖచ్చితంగా నువ్వు పొందవచ్చు. దానికి ప్రమాణం ఏమంటే దానికి ప్రమాణం ఏమంటే ప్రాక్టికల్ రిజల్ట్ ఏమంటే నేను మీకు నమ్మకం కలిగేదానికి ఏ మాట చెప్తున్నాను, అహంకారంతో కాదు. మీరు నా దగ్గర ఉండేది మొత్తం లాక్కొని నన్ను అడవిలో వదిలేసిన 1 సంవత్సరానికి మళ్ళీ మొత్తం అన్నీ సృష్టించుకుంటా. ఏం కావాలంటే అది. అర్థమైందా? యాక్చువల్గా అలా నా జీవితంలో జరిగింది. నా దగ్గర ఉన్న చిల్లి గవ్వతో సహా పోగొట్టుకున్నా, బట్టలతో సహా పోగొట్టుకున్నా. అర్థమైందా? మళ్ళీ నాకు కావాల్సిన అత్యద్భుతంగా నా మైండ్లో నాకు ఏం కావాలని ఉందో ఒకటి కూడా పొల్లు పోకుండా నా మైండ్లో ఊహించిన దానికంటే అత్యద్భుతమైనవన్నీ నేను సృష్టించుకున్నా. అర్థమవుతుందా? ఇది సాధ్యమవుతుంది. కాకపోతే సరైనటువంటి జ్ఞానం నేర్చుకొని తెలుసుకొని నువ్వు ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే నీకు సాధ్యమే. నీకు ఆరోగ్యాన్ని పొందొచ్చు, సంపదను పొందొచ్చు, సమృద్ధిని పొందొచ్చు, ఆత్మానందాన్ని కూడా పొందొచ్చు, మోక్షాన్ని కూడా పొందొచ్చు. చివరికి నా గురువు నాకు ఎలా దొరికాయంటే ఈ ఆకర్షణ సిద్ధాంతం వల్లనే. నాకు గురువు కావాల. ఆ తపన నన్ను గురువుకు దగ్గర చేసింది. ఆత్మజ్ఞానం పొందల్లా ఆకర్షణ సిద్ధాంతం వల్లే జరుగుతుంది. ఇది కూడా నీకు పురుషార్థాలన్నింటినీ కూడా దేని చేత సాధించగలుగుతావు? విశ్వజ్ఞానం చేత సాధించగలుగుతావు. అర్థమైందా?